నందమూరి నటసింహం బాలకృష్ణ మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎన్బీకే 111 పై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ హైప్ ఉంది. ఇక వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఇటీవల కాకినాడ పోర్టు పరిసరాల్లో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో బాలకృష్ణ గాయపడ్డారు. డాక్టర్ల సూచన మేరకు చిన్నపాటి సర్జరీ చేయించుకున్న బాలయ్య ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. బాలయ్య గాయపడడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. దీంతో ముందుగా అనుకున్న దసరా రిలీజ్ సాధ్యం కాలేదని తెలుస్తోంది. ఇప్పుడు మేకర్స్ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత సెప్టెంబర్ మొదటి వారం నుంచి బాలకృష్ణ తిరిగి షూటింగ్ లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. మిగిలిన షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయడంతో పాటు ఇప్పటికే పూర్తయిన సన్నివేశాలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగవంతం చేస్తున్నారు. ముంబై బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాలో బాలకృష్ణ ఇంతకు ముందెన్నడూ కూడా చూడని పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని టాక్. ఆయనకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక తమన్ సంగీతం అందిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన అధికారిక టైటిల్, రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. దసరా బరిలోకి రాలేకపోయినా క్రిస్మస్ హాలిడే సీజన్లో బాలయ్య బాక్స్ ఆఫీస్ బరిలో దిగితే ఈసారి ఎన్బీకే 111 ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.